హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే ఈరోజు షేర్ చేస్తాను. డెలివరీ వచ్చేసేసి ఇండియాలో 2017 లో మ్యారేజ్ అయింది. నేను 2-3 months లో కన్సీవ్ అయిపోయాను. అంటే షాక్ అయ్యాను అనమాట. అంటే మా ఆయన నేను ఏమీ తెలియదు, 2-3 periods వచ్చాయి అంతే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇలా కూడా అవుతారా అనే అయితే ఒక విషయాన్ని అయితే షాక్ అయిపోయాము. సో మొత్తానికి కన్సీవ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా మేము ట్రీట్మెంట్, అంటే నేను హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే ఉన్నాము. ఫస్ట్ నుంచి కూడా ఫెర్నాండెస్ హాస్పిటల్లోనే చూపించుకున్నాము. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ ఎంక్వైరీ చేసుకున్నారు. సో అక్కడే బాగుంటుంది, వాళ్ళు ఎక్కువగా ఆపరేషన్స్ కన్నా నార్మల్ డెలివరీని ప్రిఫర్ చేస్తారు అనే ఉద్దేశంతో అక్కడికైతే చూపించుకోవడం జరిగింది. అంటే స్టార్టింగ్ నుంచి చిన్న హాస్పిటల్లో చూపించుకొని డెలివరీ టైంకి అక్కడికి వెళ్దామని ఉన్నా కానీ బట్ ఎందుకు అంత అవసరం లేదు, స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ అక్కడే ఉంటే ఫాలో అప్ చేయడానికి అన్నిటికీ కూడా వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి మేము అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. 2018లో మా పెద్దోడైతే బార్న్ అయ్యాడు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి విత్ ఇన్ 9 months లో, నా డెలివరీ లోపు కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు హౌస్ రెంట్కి తీసుకున్నాం కదా, ఆ హౌస్ వచ్చేసేసి మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. అంటే గాలి వెలుతురు అలా ఏమీ ఉండేవి కాదు. స్టార్టింగ్ రెంట్కి తీసుకుందామని వెళ్ళినప్పుడైతే అది కొత్తగా న్యూగా గృహప్రవేశం కూడా అయిపోయింది అనమాట. ఫస్ట్ మేమే ఆ ఇంట్లో ఉంది. సో అది బాగుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ, లొకేషన్ బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది అని చెప్పేసి వెళ్తే మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయి చుట్టుపక్కల కూడా ఏది కూడా ఖాళీ లేదు. అంటే వెంటిలేషన్ కూడా, గాలి వెలుతురు కూడా రాకుండా వెనకాల కూడా బిల్డింగ్సే ఉండిపోయాయి అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఎక్కువగా అసలు ప్రశాంతంగా ఉండలేకపోయాము. నాకైతే 3 months లోనే వెజినల్ ప్రాబ్లం వచ్చేసింది. అంటే అక్కడ ఇచ్చింగ్ కానీ, చిన్న చిన్న కురుపులు రావడం కానీ చాలా ప్రాబ్లం అయింది. నేనైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నా కూడా వాళ్ళు కొంచెం గాలి తగలాలి, అంత క్లోజ్డ్గా ఉండేసరికి అట్లా అయిపోయిందేమో అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము హౌస్ అయితే చేంజ్ అయిపోయాము. చేంజ్ అయిన తర్వాత కూడా నాకు ఆ ప్రాబ్లం అనేది ఇంకా తగ్గలేదన్నమాట. అలాగే నేను తీసుకునే ఫుడ్ కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే బాగా డైజెషన్ అయ్యాయి మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోమని అయితే బాగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బేబీ గ్రో బాగుంటుంది, అలాగే హెల్దీగా ఉంటాడు అని చెప్పేసి. సో మనం ఎక్కువగా ఫుడ్ అనేది మిల్క్, ఎగ్, ఇట్లాంటి ఫ్రూట్స్, యాపిల్, పోమోగ్రానైట్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. సో అలాంటివి. నాన్ వెజ్ కూడా తిని వాళ్ళకి డైజెషన్ చేసుకునే వాళ్ళు అయితే నాన్ వెజ్ కూడా బాగా తీసుకోవచ్చు. ఫిష్, ఫ్రాన్స్ అలాంటివి తీసుకుంటే మంచిది అని చెప్పి చెప్తారనమాట ప్రెగ్నెన్సీలో. బట్ అందరికి అందరూ తినగలిగితే మాత్రమే అవన్నీ తీసుకోవాలి. లేదు అంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని నెక్స్ట్ డే తినడం ఇంపార్టెంట్ అనమాట. ఇవే మంచి హెల్దీ చేస్తాయి అనమాట బేబీని. నేనైతే అవే తీసుకున్నాను ఎక్కువగా. అవన్నీ తీసుకుంటూ మనం హాస్పిటల్ అయితే ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, చెకప్. ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళాలి. 5th month తిపా స్కాన్ చేస్తారు. బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది అక్కడే జెండర్ కూడా తెలిసిపోతుంది. బట్ ఇండియాలో ఏంటి అంటే మనకు ఆ జెండర్ అనేది చెప్పరు. 8th month నుంచి మాత్రం 2 weeks ఒకసారి చెకప్ అనేది వెళ్ళాలి. సో నేను 8th month నుంచి అలానే చెకప్ చేసుకున్నాను. వెయిట్ కూడా బాగానే గ్రో అవుతుంది, 2.7, 2.8 ఉంది అని చెప్పేసి. 9th month లో వచ్చేసి 3.2 kgs వెయిట్ ఉంది అన్నారు. 3.2 kgs అంటే మరి డెలివరీ నార్మల్ పాసిబుల్ అవుతుందా లేదా అని అయితే అడిగాము. అవుతుంది, మాక్సిమం 4 వరకు చేయొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత డెలివరీ టైంకి ఏమైంది అంటే నాకు మార్చి 8th మార్నింగ్ 6 o'clock నాకు కొంచెం బ్లీడ్ అనేది స్టార్ట్ అయింది. అలా బ్లీడ్ అయినప్పుడు అంటే ఇంకా సడన్ గా భయం వేసింది అనమాట. అప్పుడు ఇంట్లో అమ్మ, అత్తయ్య అందరూ ఉన్నారు. వీళ్ళు భయపడుతుంటారు అని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో మేమైతే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే నీకు పెయిన్స్ ఏం రావట్లేదు కదా, జస్ట్ బ్లీడ్ అయింది అంతే కదా, సో పెయిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్పారు. నేను ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లకుండా దగ్గరలో హోటల్ ఉంటే అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము, పెయిన్స్ వస్తాయేమో అని. సో ఆఫ్టర్నూన్ 2 o'clock నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా పెయిన్స్ కొంచెం రాగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. సరే కొంచెమే కదా పెయిన్స్ స్టార్ట్ అయింది, సరే వెయిట్ చేద్దాము, ఇక్కడే ఉండండి అని చెప్పేసి నన్ను అంతే హాస్పిటల్లో కూర్చోబెట్టారు. సో ఈవినింగ్ 6కి ఇంకా ఎక్కువ విపరీతంగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము హాస్పిటల్లో. ఇంకా ఇంటికి అనేది వెళ్ళలేదు ఆ 8th మార్నింగ్ అలా ఇంట్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి. ఈవినింగ్ 6 బాగా పెయిన్స్ స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్
చేయించుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా పెయిన్స్ పెరుగుతాయేమో, మళ్ళీ పెరగాలి అని చెప్పేసి మెడిసిన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట పెయిన్స్ రావడానికి. అలా ఇచ్చినప్పుడు నాకు ఇంకా బాగా పెయిన్స్ వస్తున్నాయి కానీ నాకు బేబీ అయితే బయటికి రావట్లేదు. అసలు ఇంకా నాకు టైం కానీ ఏమీ అర్థం అవ్వలేదు. అక్కడ లోపల 4 గోడల మధ్య ఒక నర్సుని పెట్టేసేసి ఇంకా నేను ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఒక బాల్ ఉంటుంది కదా మనకి, ఎక్సర్సైజ్ బాల్, ఆ బాల్ మీద కూర్చోబెట్టి మనకి అప్ అండ్ డౌన్స్ చేయించడం అట్లా చేస్తూ ఉన్నారు. బట్ నాకైతే పెయిన్స్ వస్తున్నాయి కానీ ఈ పెయిన్స్ అనేది ఎంత ఉంది, ఎక్కువగా ఉందా, నార్మల్ గా ఉందా, డెలివరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పేసి చూసి రెడీగా లేను అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నాకేమైందంటే ఆ వెజినల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నాను కదా 3rd మంత్ నుంచే. అని అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయంట. ఆపరేషన్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి బేబీ బయటికి రావాలి అంటే అక్కడి నుంచి రావాలి కదా. సో అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయరు, ఆపరేషన్ కి ప్రిఫర్ చేస్తారు అనేది నాకు డెలివరీ అయిపోయిన తర్వాత తెలిసింది. బట్ డాక్టర్స్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు, ట్రై చేయొచ్చు, అదేమి ప్రాబ్లం ఏం రాదు అని చెప్పేసి అన్నారు. అలాగే మా హస్బెండ్ ని బయట కూర్చుంటే అడుగుతున్నారు అనమాట, మీరు నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేస్తారా, ఆపరేషన్ ప్రిఫర్ చేస్తారా అని. నార్మల్ డెలివరీనే అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా నెక్స్ట్ డే 9th వరకు నాకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. 9th నైట్ 10:30 వరకు నాకు పెయిన్స్ విపరీతంగా వస్తూనే ఉన్నాయి కానీ డెలివరీ మాత్రం చేయట్లేదు. అంటే నార్మల్ డెలివరీ అన్నారు కదా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా బయటికి బేబీ అయితే రావట్లేదు, ఇంకా నాది ఓపెన్ అయితే అవ్వలేదు అని చెప్పేసి అంటూనే ఉన్నారు. 8th ఈవినింగ్ 6కి విపరీతంగా పెయిన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నైట్ 10:30 వరకు నేను పెయిన్స్ అనేది భరిస్తూనే ఉన్నాను అనమాట. నార్మల్ డెలివరీ వాళ్ళకన్నా ఎక్కువ పెయిన్స్ నేను భరించా అనిపించింది. ఎందుకంటే అటు చివరికి ఫైనల్ గా నాకేంటి అంటే నార్మల్ డెలివరీ అవ్వలేదు, ఫైనల్ గా C-సెక్షన్ చేశారు. ఎందుకు అంటే 10 వరకు చూసి మా సిస్టర్ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తను హైదరాబాద్ లోనే ఉంటది, మా అమ్మని చెప్తే తను వచ్చిందనమాట. తను గైనిక్. ఇంకా తను ఒకటే చెప్పింది, వాళ్ళు నార్మల్ అని చెప్పారు కదా అని చెప్పేసి ఇన్ని అవర్స్ పెయిన్స్ 40 hours పెయిన్స్ అనేది ఎలా భరిస్తారు, అట్లా ఉంచకూడదు కదా, మీరు ఇమీడియట్ గా C-సెక్షన్ చేసేయండి అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి అయితే నన్ను తీసుకెళ్లారు. అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే చెప్పి మనం అడిగితే చెప్పాము అంతేగాని మనకి ఇబ్బందిగా ఉన్న పెయిన్స్ ఇన్ని గంటలు భరించాల్సిన అవసరం లేదు అని తెలిసిన నార్మల్ డెలివరీనే చేయండి అనేది మనం బలవంతం చేయం కదా. ఆ డాక్టర్స్ ఎలా అంటే మనకి వదిలేస్తున్నాము అంటే మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, ఉమ్మని మింగేస్తారనో లేకపోతే బేబీకి లోపల ప్రాబ్లం అవుతుందనో, మనం పెయిన్స్ ఇంత భరిస్తూ ఉంటే బేబీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అలా చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేయడం అలా ఏం చేయాలి. 40 గంటలు నా పెయిన్స్ ని అంతే భరించమంటున్నారు, మీరు నార్మల్ డెలివరీ అన్నారు కాబట్టి మేము నార్మల్ కి ట్రై చేయడానికే చూస్తున్నాము, మీకు ఇంకా ఓపెన్ అవ్వలేదు, మీరు రెడీగా లేరు డెలివరీ అవ్వడానికి, మీరు పెయిన్స్ మాత్రం భరించాల్సిందే నార్మల్ అన్నారు కాబట్టి అని చెప్పి అది చాలా బాధేసింది. మా అమ్మ అయితే అసలు ఇంకా తట్టుకోలేకపోయింది అనమాట. ఇన్ని గంటలు పెయిన్స్ ఎవ్వరు భరించరు, నార్మల్ డెలివరీ అటు అవ్వలేదు, మళ్ళీ నార్మల్ డెలివరీ కన్నా ఎక్కువగా నువ్వు పెయిన్స్ అనేది భరించావు అని చెప్పేసి నాకు అది చాలా ఇప్పటికీ తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, మా అమ్మకైనా నాకైనా. సో మొత్తానికి డెలివరీ అయితే అయింది. డెలివరీ అయిన తర్వాత పీడియాట్రిషియన్ వస్తారు, మొత్తం చెకప్ చేస్తారు. మొత్తం చెకప్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదైతే అన్నారు. అంటే కంటి గురించి కానీ హార్ట్ గురించి కానీ వాళ్ళు ప్రతి టెస్ట్ చేస్తారనమాట బేబీకి. తర్వాత వచ్చేసేసి హాస్పిటల్లో 4 days ఉండాలి ఆపరేషన్ అయిన వాళ్ళు. నేను 4 days ఉన్నాను. మాకు కటన్స్ లాగా ఇచ్చారనమాట, రూమ్స్ డివైడ్ చేయడం. నాకేంటి ఇంకా భయం వేసింది, నైట్ నిద్రపోవాలి అన్నా కూడా బేబీని ఎవరైనా తీసుకెళ్తారేమో అన్న భయం అయితే వేసేది. ఇంకా అమ్మ కూడా ఉంటుంది, అమ్మ నేను బేబీ, మా హస్బెండ్ కానీ అత్తయ్య వాళ్ళు కానీ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ అదంతా హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. అమ్మకి మాత్రం బయట నుంచి తీసుకొని వస్తారనమాట ఇంటి దగ్గర నుంచి. అలాగే మాది 4 days జరిగింది. ఇంకా స్నానం కూడా సిస్టర్స్ చేపిస్తూ ఉంటారు. మనకి మాత్రం ఆపరేషన్ అయిన వాళ్ళు ఒక 3-4 days తర్వాత స్నానం చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాము. సో అదంతా బాగానే నడిచింది. దాని తర్వాత ఇంకా నేను 11 days హైదరాబాద్లో ఉన్నాను. 11 days తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 3rd month లో మా సిస్టర్ అనేది వచ్చారనమాట. డాక్టర్ అని చెప్పాను కదా, తను పీడియాట్రిషియన్, నా ఓన్ సిస్టర్. తను వచ్చిన తర్వాత తను ఎడమ కంట్లో చూసింది, ఆ గుడ్డు వచ్చేసేసి కొంచెం వైట్ గా ఉంది. అదేంటి కంట్లో పుసేమన్నా వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాము. కంట్లో పుసి అయితే వైట్ దాంట్లో ఉండాలి, బ్లాక్ దాంట్లో ఎందుకు ఉంది అని డౌట్ వచ్చింది. తను నన్ను అడిగిన తర్వాత నేను ఒకసారి సెల్ లైట్ వేసి చూస్తే నాకు వైట్ గానే ఉంది, అది కంట్లో పుసి అయితే కాదు. అది ఏంటి అంటే క్యాటరాక్ట్.
అది వచ్చేసి చిన్న క్యాటరాక్ట్ అనేది వచ్చింది, కన్జనెంటల్ క్యాటరాక్ట్. అంటే అది మన చూపు అనేది నల్లగుడ్డు లోపల ఇంకో నల్ల గుడ్డు ఉంటుంది కదా, ఆ నల్ల గుడ్డు నుంచి మనం అంతా చూస్తాము. దానికి విజిబుల్ ఏదైతే ఉందో అక్కడ వాడికి ప్రాబ్లం రాలేదు, దాని సైడ్న ఒక చిన్న చందమామ లాగా వచ్చేసింది. అది చూపుకి ప్రాబ్లం లేదు, కానీ దానివల్ల ఏదైనా మెల్ల కన్ను లాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. కానీ ఎర్లీ స్టేజ్లో వీటిని కనుక్కున్నాం కాబట్టి వితిన్ 5 yearsలో మనం ఒక ఏ కన్నుకైతే ప్రాబ్లం ఉందో ఈ కన్ను కాకుండా రిమైనింగ్ కన్ని 2 hours డైలీ క్లోజ్ చేసి ఈ కంటికి ఎక్సర్సైజ్ అనేది చేయాలి అన్నారు. 2 hours ఎక్స్ట్రా ఇది చూడాలి. సో వాడికి 3rd month నుంచి నేను ఒక కన్ను క్లోజ్ చేసి ఏ కన్ను అయితే ప్రాబ్లం ఉందో దానికి ఎక్సర్సైజ్ అయితే చేయించాను. అలా 5 years అయితే కంటిన్యూ చేశాము. అది చాలా చాలా అసలుకి ఇంకా నేను అది ఎంత బాధపడిన స్టేజ్ అంటే అది అంత బాధపడిన స్టేజ్. అంటే ఇంత చిన్న పిల్లలకి మనం అంత ఇట్లా క్లోజ్ చేసేసి అది ఒక మనకి ప్యాచ్ లాగా ఇస్తారనమాట, ఐ ప్యాచ్. నేను అది కొనుక్కొని దాన్ని పెట్టేసుకున్నాము. అది నాకు అంటే ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఈ కన్నుతో మాత్రమే చూడాలి. అది చాలా ప్రాబ్లం అనిపించింది మాకు. ఇట్లా వచ్చింది ఏంటి అనే విషయాన్ని అయితే నేను చాలా డాక్టర్స్ని కనుక్కున్నాను, మా సిస్టర్ని కనుక్కున్నాను. ఏంటి నాకు వెజినల్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్ల వాడికి వచ్చిందా, లేదా నాకు డెలివరీ టైంలో 44 hours నాకు పెయిన్స్ వచ్చాయి, వాళ్ళు డెలివరీ చేయలేదు కదా, సో దానివల్ల ఏమన్నా వచ్చిందా అనేది అయితే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్, మనకి బేబీస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. మనం స్టార్టింగ్ నుంచి కూడా మంచి హాస్పిటల్స్ అనే కదా చూపిస్తాము, ఎంత మనీ అయినా పర్లేదు, అందరూ హెల్తీగా ఉండాలి, బాగుండాలి అనే కదా మనం చూపిస్తాము. బట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే నాకు చాలా బాధేసింది. డెలివరీ అయిన తర్వాత ఎవరైతే పీడియాట్రిషియన్ ఉన్నారో తనని కూడా నేను కనుక్కున్నాను. తనని కనుక్కున్నా కానీ నేను చూసిన టైంలో అయితే లేదు, తర్వాత ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి అన్నారు. బట్ ఇది బార్న్లోనే వస్తుంది అనే విషయాన్ని అయితే నేను మొత్తం స్టడీ చేసిన ద్వారా తెలిసింది. సో దీనికి ఇది చెప్పలేమన్నమాట, లక్షలో 1 మందికే వస్తుంది. దురదృష్టవశాత్తు నా పెద్ద కొడుకు అయితే వచ్చింది. బట్ నా అదృష్టం ఏంటి అంటే అది చూపుకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాగే ఇది మనకి కంటికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదనమాట. 5 years నేను కంటిన్యూషన్గా ప్యాచ్ పెట్టడం వల్ల వాడికి ఇప్పుడు ఇంకా మెల్లలాగా రాదు, అలాగే అది తగ్గదు అనమాట, అది తగ్గదు పెరగదు, సో అలానే ఉంటుంది. 5 years దాటిన తర్వాత ఇంక ఇది అది ఇప్పుడు ఎట్లా ఉందో ఇంకా అది అట్లానే కంటిన్యూ అవుతుంది తప్పనిచ్చి అది ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది రాదనమాట లైఫ్లో. సో అది నా అదృష్టం, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పుడు ఈలోపు వీడికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. ఇండియాలో స్కిన్ ఎలర్జీ వచ్చింది, అది సమ్మర్ అనేది వీడికి ఆ ఎండ, ఆ ఎలర్జీ, ఆ వాతావరణం అంతా అసలు పడలేదనమాట. వాడికి ఇంకా మొత్తం కూడా స్కిన్ డ్రైగా అయిపోయి మొత్తం ఎర్రగా రెడ్డిష్గా అయిపోయి బాగా కురుపుల్లాగా వచ్చేసాయి. అప్పుడు మేము ఏం చేసాము, ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఎంతో మంది స్కిన్ స్పెషలిస్టులు చూపించాము. సోప్ మార్చమన్నారు, మాయిశ్చరైజర్ మార్చమన్నారు, ఏవో ఆయింట్మెంట్స్ ఇచ్చారు. అట్లా 2-3 నెలలు యూజ్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి కొంచెం రికవర్ అయ్యాడు. ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళాక ఇంకా మొత్తం ఓవరాల్గా సెట్ అయిపోయాడు. దాని తర్వాత మేము చెన్నై వచ్చాము, ఇంకా అక్కడ సూపర్గా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఇట్లా అమ్మ వాళ్ళ ఇళ్ళకి, అత్త వాళ్ళ ఇంటికి అని వెళ్తూ ఉన్నప్పుడు దోమలు కొడుతున్నాయి అనమాట. అది ఇన్సెక్ట్ బైట్. వాడికి అస్సలకి దోమ కానీ ఏదన్నా ఒకటి వాడి స్కిన్ మీద వాలింది అంటే వాడికి ఇంకా అది ఎలర్జీ లాగా అయిపోతుంది. మొత్తం కూడా ఇంకా టాప్ టు బాటమ్ వాడికి మొత్తం కురుపులు, అమ్మోరు పోసిందేమో అని అనుకున్నారు. బట్ అమ్మోరు కాదు, ఏది కాదు, అసలు అన్నిటికీ మేము వేపాకు, పసుపు అన్నీ రాసాము, అప్లై చేసాము. డైలీ ఆయిల్ రాసేదాన్ని, ఏవేవో క్రీమ్స్ రాసేదాన్ని, ఎన్నో రాశాను. కానీ ఫైనల్గా తెలిసింది ఏంటంటే వాడికి ఇన్సెక్ట్ బైట్ అనమాట. అంటే వాడికి ఏది వచ్చి కుట్టినా కానీ వాడికి అస్సలు పడదు, బాడీ మొత్తం ఇలా అయిపోతుంది. అది కూడా విత్ ఇన్ లిమిట్లోనే ఉంటుంది అనమాట, అంటే ఆ ఏజ్ వరకే. దాని తర్వాత మళ్ళీ వస్తే ఇట్లానే వస్తుందా అంటే చెప్పలేము. సో ఇవన్నీ కుట్టకుండా వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. అలాగే ఇంకోటి 2020లో వీడికి వచ్చేసేసి కవసకి అనేది ఎఫెక్ట్ అయింది. అంటే మనకి కరెక్ట్ కోవిడ్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చింది కవసకి. ఆ కవసకి కూడా పిల్లల్లోనే వచ్చేస్తుందంట, విత్ ఇన్ 5 years ఉన్న వాళ్ళకి. సో అది కూడా నాకు అసలు ఇంకా ఫేస్ అయితే నేను ఇంకా మర్చిపోలేను అనమాట. ఆ కవసకి వచ్చినప్పుడు 4-5 days హాస్పిటల్లోనే ఉండి ఇంకా కంటికి నిద్ర కూడా లేదు నాకు, మా హస్బెండ్కి. అంటే ఇంకా పిల్లలు వాళ్ళు చాలా క్రాంకీగా ఉంటారు, చాలా గొడవ చేస్తారు. ఇంకా అలా హ్యాండిల్ చేసుకోవడం కూడా చాలా మాకు కష్టమైతే అయిపోయింది. ఇంకా ఇది ఇన్సెక్ట్ బయట ఇంకా చిన్నగా క్యూర్ అవుతుంది అనుకునే లోపు మేమైతే ఇంకా యూఎస్ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఇన్సెక్ట్ బయటకు ఉన్న స్కిన్కి ఉన్నవి కానీ అవన్నీ కూడా మొత్తం తగ్గిపోయాయి, చాలా బాగున్నాడు. కాకపోతే ఇక్కడ మనకి పోలిన్ అని కానీ అంటే కోల్డ్, కఫ్, ఫీవర్ ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒకటి 4 కూడా ఎఫెక్ట్ అయిపోయాము మేము. ఆ 4 ఫీవర్ వచ్చేసేసి
వైరల్ ఫీవర్. సో ఇలాంటివి అనేది ఇంకా ఈ 5 years లోపు పిల్లలకి మనము అందరం సఫర్ అవుతూనే ఉంటాము, జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్నోడు డెలివరీ ఇక్కడే జరిగింది. చిన్నోడు డెలివరీ వచ్చేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, ఇంకా డైరెక్ట్ గా మేము మాకు దగ్గరలో ఉన్న గైనిక్ దగ్గరికి అయితే వెళ్ళాము. తను తమిళ్ డాక్టర్, తను చాలా బాగా ట్రీట్ చేస్తారు. తనకి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫస్ట్ ది ఆపరేషన్ అయినా కానీ నార్మల్ చేయడానికి చూస్తారు, బట్ నేనైతే వద్దని చెప్పాను. ఫస్ట్ ది ఆపరేషన్ కాబట్టి ఇది ఆపరేషన్ చేయండి అని. అదే ఒకవేళ ఫస్ట్ డెలివరీ అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు నార్మల్ డెలివరీనే చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా కానీ మాక్సిమం 99% నార్మల్ కే ప్రిఫర్ చేస్తారు అనమాట. ఆపరేషన్ అనేది అయితే వాళ్ళు వెళ్ళరు. సో సెకండ్ వచ్చేసి నాది ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు కూడా అంతా నార్మల్ గానే జరిగిపోయింది. మా అక్క వాళ్ళు వచ్చారు, మా అమ్మ వాళ్ళు రాలేకపోయారనమాట. అప్పుడు సడన్ గా కుదరలేదు టికెట్స్ చేసినా కూడా. మా అక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు వేరే స్టేట్ లో, వాళ్ళు వచ్చారు. నన్ను ఇంకా వాళ్ళే చూసుకున్నారు అనమాట 1 month కూడా. నేను ఇంకా తర్వాత స్నానం చేయించడం ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఇండియాలో అయితే మనకి ఇంటి దగ్గర వాళ్ళని కానీ ఎవరో ఒకళ్ళని పిలిచి ఇట్లా కింద కూర్చొని కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేపిస్తాం కదా. ఇక్కడ సింక్ లో పెట్టి టబ్బులు ఉంటాయి, ఆ టబ్బుల్లో మాత్రం మేము స్నానం చేయించాము. వాటర్ వచ్చేసి హాట్ వాటర్ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి అట్లా వాటర్ పట్టేసుకొని ఈ టబ్ లో పడుకోబెట్టి మనం స్నానం చేయించడం అనేది జరిగింది. ఇంకా డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి మిల్క్ ఫీడింగ్, వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా మిల్క్, అలా ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవడం కొంచెం లేటుగా తీసుకున్నా కూడా వాళ్ళు మందే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కొంచెం ఓపిక్గా అయినా సరే మన ఫీడింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి తప్పనిచ్చి బయటది ఇవ్వాలి అనేది మాత్రం స్టార్టింగ్ ట్రై చేయొద్దు. ఎంత మ్యాక్సిమం వీలైనంత వరకు మీరే ట్రై చేయండి. ఎందుకంటే తల్లిపల్లె చాలా బలం అంటారు. సో మీ ఫీడ్ ఇవ్వడానికే హాస్పిటల్లోనే మనకి ట్రై చేపిస్తారు. సో పెద్దోడికైనా చిన్నోడికైనా నాకు అలానే ట్రై చేశారు. అక్కడే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి పాలు పడడానికి కావాల్సిన ఆహారాలు అయితే మనం తీసుకోవాలి. అట్లాంటి మంచి ఆహారం అంటే చాలా మంది ఎల్లిపాయ తినడం, దొండకాయ తినడం ఇలాంటివి వింటూ ఉంటాం కదా, మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో కాకరకాయలు, అలాగే ఫ్రై కర్రీస్, కారపొళ్ళు ఇవే తింటాము. ఇంకా దొండకాయ, బెండకాయ, పొట్లకాయ, ఇలాంటి బెండకాయ తినరు, పొట్లకాయ తింటారు. ఇవన్నీ కూడా ఫ్రైల్ లాగా చేసుకొని తింటారు. సో ఎల్లిపాయ, దొండకాయకి ఎక్కువగా పాలు అనేది పడుతూ ఉంటాయి అని చెప్పి వింటాము. సో అలాంటి మనం తిని వాళ్ళకి మనం ఫీడ్ చేయాలి. ఎందుకంటే 6 months వరకు వాళ్ళకి ఏ ఆహారం బయటది ఏమి ఇవ్వం కాబట్టి వాళ్ళకి ఇలాంటివే మంచిగా మనమే తిని వాళ్ళని హెల్తీగా ఉంచాలి. మెయిన్ వచ్చేసి డైజెషన్ చూసుకోవాలి. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఏది ఉండకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మెయిన్ చేయాల్సింది ఇంకా అదే. అంటే వామ్ పడతారు కదా, అంటే ఆముదము, కొంచెం వామ్ వాటర్ అట్లాంటివి వేసేసి ఉగ్గులాగా పెట్టేస్తూ ఉంటారు కదా వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి. సో అలాంటివి పేరెంట్స్ని కనుక్కొని, డాక్టర్స్ని కనుక్కొని చేయాలి. డాక్టర్స్ అయితే ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రిఫర్ చేయరు, బట్ ఇంట్లో పేరెంట్స్ ఏంటి అంటే ఇలాంటి డైజెషన్ అవుతాయి కాబట్టి అవి ఇవ్వమని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి ఇవ్వడం అందుకు మంచిదే. ఎందుకంటే ఇవంతా న్యాచురల్ రెమెడీస్, ఇవేం బయట నుంచి తీసుకొచ్చి మనం ఏం చేయట్లేదు కదా. సో ఇవన్నీ చేయడం కూడా ఏం కాదు, ప్రాబ్లం అయితే ఏం ఉండదు అనిపించింది నాకు. ఇప్పటికి నేను యూఎస్ లో కూడా నేను కొంచెం అప్పుడప్పుడు అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే డెలివరీ తర్వాత లేడీస్ లో వచ్చేసి ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ హార్మోన్స్ అనేది చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం మూడ్ కూడా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 9th monthలో అంటే కొన్ని క్రేవింగ్స్ రావడం కానీ, లేకపోతే ఏది నచ్చదు అనమాట. కొంతమంది మనుషులు నచ్చితే కొంతమంది మనుషులు నచ్చరు. కొన్ని టాపిక్స్ బాగానే ఉన్నట్టుంటే కొన్ని టాపిక్స్ వినబుద్ధి కూడా కాదు, అక్కడ ఉండాలని కూడా అనిపించదు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలానే అనిపిస్తూ ఉంటాయి, చాలా ఫేస్ చేస్తూ ఉంటాను. నేనైతే అలా ఫేస్ చేశాను. అందరూ కొంతమందికి అయితే ఇలాంటివి ఏం ఫేస్ చేయరు, క్రేవింగ్స్ కూడా ఏం లేవు, నార్మల్గా వెళ్ళిపోతుంది అంటారు. బట్ చాలా వరకు మాత్రం ఉంటాయండి, చాలా చేంజెస్ కూడా మనలో వస్తాయి. మళ్ళీ డెలివరీ తర్వాత కూడా మనకి బాడీలో చాలా హార్మోన్స్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మనకి ఆపరేషన్ అయిన వాళ్ళకి పొత్తి కడుపు దగ్గర కట్ చేస్తారు కదా, అది సెట్ అవ్వడానికి మనకి 2-3 months పడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్ట్ అనేది తీసుకోవాలి. అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అసలు తిరగలేము. సో బేబీని టేక్ కేర్ చేసుకోవాలి, మన హెల్త్ గురించి మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి టైంలో కూడా మనలో చాలా చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా పని చేయకూడదేమో ప్రెగ్నెన్సీ టైంలో అనుకుంటారు, కానీ బ్రహ్మాండంగా పని చేయొచ్చు, పని చేయాలి కూడా. అలా చేస్తేనే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన అమ్మ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళైతే అన్ని పనులు చేశారు, అసలు బట్టలు కూడా ఉతికేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మనకి అన్నిటికీ కూడా మొత్తం ఇవన్నీ వచ్చేసాయి కదా మిషన్స్. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ
మధ్య కాలంలో ఏమవుతుందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి, ఏది చేస్తే కింద కూర్చుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఏ చిన్న పని చేస్తున్నా కానీ ఏదైనా కింద వంగితే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే అనుకుంటున్నారు. బట్ అలాంటి చేయకపోతేనే మనకు ప్రాబ్లం అవుతుంది. అన్ని పనులు చేయాల్సిందే. 9th మంత్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కింద ఏది జారి లాగా ఉండకూడదు, అంటే మనం కింద పడకూడదు కదా. సో ఎక్సర్సైజ్ లాంటివి ఇంకా చేపిస్తూ ఉంటారనమాట. అప్పట్లో బట్టలు ఉతికే వాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇంకా కింద కూర్చుని పైకి లేచి ఎక్సర్సైజ్ అనేది ఎక్కువైపోయాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని హస్బెండ్ అనేది వైఫ్తో చేపించే ఎక్సర్సైజెస్ కూడా నార్మల్ డెలివరీ కోసం ఇట్లాంటివి అయితే చాలా ఎక్కువైపోయాయి. సో ఇవన్నీ కూడా మనం చేయాల్సిందే, అన్ని పని చేయాల్సిందే. పనులు చేస్తేనే మంచిగా ఉంటాము. నేనైతే వాకింగ్ బాగా చేశాను, బాగా పని చేశాను. నాకు పానీపూరి క్రేవింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. హైదరాబాద్లో నేను వాకింగ్ అని వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు 10 రూపీస్ తీసుకొని పానీపూరి తినేసి వచ్చేదాన్ని అనమాట. ఆ 8th 9th మంత్లో ఫుల్గా నేను ఎక్సర్సైజ్ చేసినా కానీ ఫైనల్గా ఏంటంటే నాకు ఓపెన్ అవ్వలేదు. మరి నాకున్న ప్రాబ్లంకో ఏదో తెలీదు. బట్ ఓవరాల్గా అయితే నేను పెయిన్స్ అన్ని భరించాను కానీ చివరికి నార్మల్ అయితే అవ్వలేదు, ఆపరేషన్ అయితే అయింది. సో నా ప్రెగ్నెన్సీ టు డెలివరీ ప్రాసెస్ అయితే ఇట్లా జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ప్రెగ్నెంట్ డెలివరీ వరకు బాగుండాలి. డెలివరీ తర్వాత బేబీని జాగ్రత్తగా చూసుకోండి, మీ హెల్త్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో అన్ని కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.